హిమాలయాలలో రహస్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న 11 రహస్య ప్రదేశాలు. ఏప్రిల్ 4, 2024. పునీత కె. మల్హోత్రా రచించినది. భూమి ఒకసారి విష్ణువును ఇలా అడిగింది, నువ్వు నీ రూపంలో కాకుండా పర్వతాల రూపంలో ఎందుకు వస్తావు? విష్ణువు ఇలా సమాధానమిచ్చాడు, పర్వతాలలో ఉండే ఆనందం జీవుల కంటే గొప్పది. ఎందుకంటే వాటికి వేడి, చలి, బాధ, కోపం, భయం లేదా ఆనందం ఉండవు. మనం ముగ్గురు దేవతలు పర్వతాలుగా మానవాళి ప్రయోజనం కోసం భూమిలో నివసిస్తాము. ఈ పదబంధంతో హిమాలయాల ఆధ్యాత్మికత యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. హిమాలయాల మంచు దుప్పటిని చాలా సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ప్రజలు పూజిస్తున్నారు మరియు ఆరాధిస్తున్నారు. దాచిన మైలురాయిగా పరిగణించబడుతున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రమాదకరమైన ఎత్తులను అధిరోహించడం ద్వారా అంతర్గత శాంతి మరియు ఆత్మ సంతృప్తిని పొందాలనే తీవ్ర కోరికలో ఉన్నారు. హిమాలయాలలోని ఈ రహస్య ఆధ్యాత్మిక ప్రదేశాలను దైవిక శక్తుల పేరుతో తమ శరీరం, మనస్సు మరియు ఆత్మను అర్పించిన వ్యక్తులు వారి విలాసవంతమైన జీవితాలను వదులుకోవడం ద్వారా మాత్రమే భరించగలరు మరియు యాక్సెస్ చేయగలరు. ఈ ఆధ్యాత్మిక హిమాలయ ప్రదేశాలను యోగులు, సన్యాసులు, యతులు, సాధువులు మరియు సంవత్సరాలుగా యోగ జీవితాన్ని అభ్యసిస్తున్న ఎవరైనా మాత్రమే చేరుకోగలరు. ఆధ్యాత్మికత లోపలికి వస్తుంది. అందుకే ఈ ప్రదేశాలు వాటి పవిత్రమైన మరియు మతపరమైన సమగ్రత కారణంగా దాచబడి ఉంటాయి. ఆధ్యాత్మికతతో నిండిన ఈ రహస్య ప్రదేశాలు యోగులు శాంతి మరియు ఓదార్పుతో జీవించడానికి ఒక పవిత్ర పైకప్పు. యోగులు తమ శరీరాల నుండి తమను తాము విడుదల చేసుకుని వారి ఆత్మలను దైవిక శక్తులతో నింపడానికి మరియు వారి కోల్పోయిన ఆత్మలకు సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు. కష్టాలను మరియు బాధలను భరించడం ద్వారా వారి జీవితాన్ని స్వేచ్ఛగా చేసుకోవడానికి మరియు అన్నింటినీ ఆత్మకు సమర్పించడానికి. మీరు నమ్మండి నమ్మకపోండి, హిమాలయాలు ప్రజలను ఈ పర్వత ప్రాంతాలను సందర్శించడానికి ఆహ్వానించే ఆధ్యాత్మిక ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి. ప్రశ్న ఏమిటంటే, వారి ప్రాణాలను పణంగా పెట్టే ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణించిన తర్వాత వారు ఏమి కనుగొంటారు లేదా ఏమి పొందుతారు? పర్వతాలు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని, సంపూర్ణ లక్ష్యాన్ని సాధించాలని, మీ జీవితాన్ని విముక్తి చేసుకోవాలని, మీ ఆత్మ శుద్ధి కోసం కష్టాలను మరియు బాధలను అనుభవించాలని, జీవితంలోని ఈ బాధలను ఎదిరించాలని పిలుస్తున్నాయి. పర్వతం నుండి వచ్చే ఈ పిలుపు ఎప్పుడూ క్షమించబడదు మరియు మీ బాధలు లేదా జీవన పరిస్థితులతో సంబంధం లేకుండా మరింత ఎక్కువగా ప్రయాణించాలని ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. హిమాలయాలు మానవాళికి అత్యంత శాంతి మరియు సంతృప్తినిచ్చే ఆధ్యాత్మిక కేంద్రాలు. కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు మరియు తెలియని రహస్యాలతో కూడిన కొన్ని ప్రసిద్ధ ఆధ్యాత్మిక వ్యక్తులను మీరు కనుగొనగల అంతిమ శ్రేణులను పరిశీలిద్దాం. హిమాలయాలలోని టాప్ 11 రహస్య ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితా ఇక్కడ ఉంది. గంగోత్రి, శివలింగ్, ఉత్తరాఖండ్, భారతదేశం. శ్రీఖండ్ మహాదేవ్, కులు, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం. కంచెన్యావో పర్వతం, సిక్కిం, భారతదేశం. రూప్కుండ్ సరస్సు, ఉత్తరాఖండ్, భారతదేశం. టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ, భూటాన్. గంఖర్ పుయెన్సం, భూటాన్. గ్యాంగంజ్, టిబెట్లోని కైలాష్ మానస సరోవర్కు ఉత్తరాన ఎక్కడో. నందాదేవి, ఉత్తరాఖండ్, భారతదేశం. ఓం పర్వతం, ఉత్తరాఖండ్, భారతదేశం. కైలాస పర్వతం, కైలాస పర్వతంలో 6638 మీటర్ల ఎత్తైన శిఖరం. గోముఖ్, ఉత్తరాఖండ్, భారతదేశం. గంగోత్రి, శివలింగం. ఉత్తరాఖండ్లోని చార్ ధామ్లలో ఒకటైన గంగోత్రి హిందువులకు ముఖ్యమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. ఇది గంగా దేవతకు అంకితం చేయబడిన ఎత్తైన ఆలయం. దీనికోసం మీరు శివలింగం ఎక్కాలనుకుంటే భారత హిమాలయాల క్రింద ఉన్న గర్హ్వాల్ ప్రాంతం గుండా వెళ్లాలి. ఇది బంగారు, తెలుపు మరియు నీలం, లోతైన హిమానీనదం యొక్క ప్రభావాలను ఇస్తుంది. ఈ శిఖరం మిమ్మల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉత్తేజపరిచే ఆధ్యాత్మిక కోరికను రేకెత్తిస్తుంది. 1970లలో మొదటిసారి ఎక్కడం జరిగింది. ప్రజలు ఈ ఒక గమ్యస్థానానికి రహస్యంగా వేర్వేరు మార్గాలు మరియు శ్రేణులను కనుగొన్నారు. ప్రతి లేన్ బాధ, ప్రతి ఘటన మరియు బాధతో నిండి ఉంటుంది. అది అత్యంత సంతృప్తితో కోరుకున్న గమ్యస్థానానికి దారితీస్తుంది. అనేక ప్రముఖ కథలు, పుస్తకాలు మరియు సినిమాలు ఈ లోయకు యాత్రికులకు చాలా మంది అధిరోహకులను ఆకర్షించాయి. శ్రీఖండ్ మహాదేవ్. ముందు నుండి చూసినప్పుడు శివలింగంలో పగుళ్లు ఉన్నాయి మరియు ఈ కారణంగా దీనికి శ్రీ ఖండ్ మహాదేవ్ అని పేరు పెట్టారు. సాధారణంగా
పగుళ్లు ఏర్పడిన భాగాన్ని విసిరివేస్తారు లేదా విలువైనదిగా పరిగణించరు. కాని ఈ పర్వత శ్రేణి భారతదేశ ప్రజలలో, ముఖ్యంగా హిందువులలో భారీ విలువను కలిగి ఉంది. ఈ పవిత్ర పర్వతానికి ఒక యాత్ర చేయడం అత్యంత విలువైన క్షణాలలో ఒకటి కావచ్చు. ఆ తర్వాత మీ సిరల్లో ఆధ్యాత్మిక ప్రవాహం ప్రవహిస్తున్నట్లు మీరు అనుభూతి చెందుతారు. ఖండ్ మహాదేవ్ సందర్శన విలువైనదని నిరూపించబడింది. ఇది మీ జీవితాన్ని మీరు ఎప్పటికీ ఊహించలేని విధంగా మార్చగలదు. ఈ శ్రేణిలో కొన్ని ఆత్మలు మాత్రమే జీవించగల మాయా వాతావరణం ఉంది. కంచెంగ్యావో పర్వతం. ఈ 17,800 అడుగుల ఎత్తులో ఉన్న నిర్ణయాత్మకమైన ఎత్తైన సరస్సు కాంచెంగ్యావో పర్వత శ్రేణి వైపున ఉన్న తీస్తా నదికి మూలం. ఇతిహాసాల ప్రకారం ఇది ఏడాది పొడవునా ఎండిపోయి ఘనీభవించి ఉంటుంది. కాని అద్భుతంగా సరస్సులో ఒక చిన్న భాగం ఉంది. అది వాతావరణం ఎలా ఉన్నా ఎండిపోదు. మీరు గడ్డకట్టే శీతాకాలంలో లోయకు ఒక యాత్ర చేసినా నమ్మశక్యం కాని విధంగా మీరు గడ్డకట్టకుండా ఉండే నీటి భాగాన్ని కనుగొంటారు. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు తాంత్రిక శాస్త్రంలో అద్భుతమైన జ్ఞానానికి పేరుగాంచిన పద్మసంభవ అనే బౌద్ధ గురువు ఒకసారి టిబెట్కు ప్రయాణిస్తున్నప్పుడు ఒక కాంక్రీట్ ప్రదేశాన్ని తాకి అది ఘనీభవించకుండా ఉండమని ఆశీర్వదించాడని స్థానికులు నమ్ముతారు. అప్పటినుండి సగం ఘనీభవించని సరస్సు చాలా జీవులకు మనుగడకు మూలంగా ఉంది. నమ్మడం కష్టం, కానీ సందర్శకులు మరియు స్థానికులు ఈ రహస్యంగా నమ్మశక్యం కాని లోయ గుండా ప్రయాణించాలని తీవ్రంగా డిమాండ్ చేస్తారు. రూప్కుండ్ సరస్సు. రూప్కుండ్ సరస్సు ఒక ఉత్కంఠభరితమైన రహస్యాన్ని తెరపైకి తెస్తుంది. ఈ శ్రేణిలో మానవ అవశేషాలు, అస్థిపంజర ఎముకలు మరియు పుర్రెలు రాతిపై నిండి ఉన్నాయి. అవి ఎందుకు దొరుకుతాయి? ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఎవరికీ తెలియదు. ఈ పుర్రెల గుత్తికి సంబంధించి 2 సిద్ధాంతాలు లేదా పురాణాలు ఉన్నాయి. ఒకటి ఆ ఎముకలు రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సైనికులకు చెందినవని చెబుతుంది, మరియు మరొక సిద్ధాంతం అది ఒక రాజు కుటుంబానికి చెందినదని, ఒక దేవత ఈ విధంగా చనిపోవాలని శపించిందని చెబుతుంది. మీరు నమ్మడానికి ఏ సిద్ధాంతం అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు ఎంచుకోవచ్చు. కాని వాస్తవం ఏమిటంటే ఎముకల సమూహం ఇప్పటికీ పరిష్కారం కాని రహస్యం. ఈ ప్రదేశం రహస్యంగా, ఆధ్యాత్మికంగా మరియు అదే సమయంలో భయానకంగా కూడా ఉంటుంది. శీతాకాలంలో దీనిని ఆహ్లాదకరంగా పిలుస్తారు. కాని వేసవికాలంలో మంచు కరగడం ప్రారంభమవుతుంది మరియు నీరు కనిపించే ఎముకలు, అస్థిపంజర బొమ్మలు మరియు మరిన్నింటితో భయంకరంగా కిందకు ప్రవహిస్తుంది. పుర్రెలు మరియు ఎముకల నీటి ప్రవాహంతో ఆభరణాలు, తోలు, ఫాబ్రిక్ మొదలైనవి కూడా జత చేయబడిందని స్థానికులు గమనించారు. టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ, భూటాన్. మీరు ఆధ్యాత్మిక రహస్యాలను నమ్ముతారా లేదా మాయాజాలాన్ని నమ్ముతారా? కాకపోతే టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ గురించి చదివిన తర్వాత మీరు తెలుసుకుంటారు. మన అందమైన దేశం మధ్యలో ఒక వ్యక్తి ఒక గుహలో నివసిస్తున్నట్లు నమ్ముతున్న ఒక అద్భుతమైన దేవత నమూనాను చూడవచ్చు. దానికి గురు పద్మసంభవ అని పేరు పెట్టారు. అతను 3 సంవత్సరాలు, 3 నెలలు, 3 వారాలు, 3 రోజులు మరియు 3 గంటలు ఒకే స్థలంలో ధ్యానం చేశాడని నమోదు చేయబడింది. నేటికీ అతని స్థానాన్ని సాధించడం, చేరుకోవడం లేదా జయించడం కష్టం. గురు పద్మసంభవ టిబెట్ నుండి ఈ ప్రదేశానికి వెళ్లాడని, అది కూడా ఒక పులి వెనుక ఎక్కి వచ్చాడని చెప్పబడింది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఇదంతా ఆత్మల వెనుక ఉన్న రహస్యాల గురించే. గంఖర్ పుయెన్సం. భూటాన్లో ఉన్న ఈ పర్వతం ఇప్పటివరకు ఎవరూ అధిరోహించని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరూ ఖచ్చితమైన ఎత్తులను కొలవలేకపోయారు. భూటాన్ అతీంద్రియ నమ్మకాలు ఈ పర్వత శ్రేణిని మరింత అనుమానాస్పదంగా, మాయాజాలంగా మరియు ఆధ్యాత్మికంగా మార్చాయి. ఆధ్యాత్మిక జీవులు తప్ప మరెవరూ ఈ పర్వతాన్ని అధిరోహించలేరని వారు పేర్కొన్నారు. అందులో యతీస్, గురువులు మరియు భూసంబంధమైన దేవతలు ఉన్నారు. గంఖర్ పుయెన్సం శ్రేణికి సమీపంలో నివసించే ప్రజలు కూడా గమనించారు. ఒక వ్యక్తి ఈ పర్వత శ్రేణిని ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు అతను గాలి దిశలో మార్పు, వివరించలేని శబ్దాలు, మర్మమైన లైట్లు మరియు గాలి యొక్క ప్రకాశంలో మార్పు వంటి ఆధ్యాత్మికంగా వింత సంఘటనలకు గురవుతాడు. ఈ పర్వతం కనుగొనబడటానికి లేదా ఎక్కడానికి ఇష్టపడదు. ఇప్పుడు మీరు ఈ పర్వతాన్ని ఎక్కడానికి కాల్ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటే మీ అనుభవాలను పంచుకోండి. గ్యాన్గంజ్. ఎవరూ తాకబడని మరియు బహుశా ఉపగ్రహాల ద్వారా కనుగొనబడిన పర్వతం. ఇది మానవ ఉనికికి దూరంగా ఉంది. హిమాలయాల యొక్క ఈ దుర్గమ శ్రేణి కొన్ని తెలియని ఆధ్యాత్మిక రహస్యాలను కలిగి ఉండవచ్చు,
మానవులు ఈ శ్రేణిని అన్వేషించడానికి మరియు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా ఉపగ్రహం ఇప్పటివరకు ఆ ప్రదేశాన్ని చేరుకోలేకపోయింది. టిబెట్ మరియు భారతదేశానికి చెందిన బౌద్ధులు, ఋషులు, యోగులు మరియు అనైతిక ఆత్మలకు, తిరిగి వెళ్లడానికి ఇష్టపడని వ్యక్తులకు లేదా అమరత్వం పొందాలనుకునే వ్యక్తులకు శాశ్వత నివాసం ఇదేనని నమ్ముతారు. దీనిని ఒక కథగా లేదా జానపద కథగా విస్మరించవచ్చు. కాని ఆసక్తికరంగా చాలామంది ఆధ్యాత్మిక సంస్థలు, ఋషులు మరియు యోగులు ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక మరియు ఆధ్యాత్మిక ఉనికి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రదేశాన్ని సిద్ధాశ్రమం అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం. హిమాలయాల యోగులు, గొప్ప సాధువులు మరియు బుద్ధులు ఇక్కడ నివసిస్తున్నారని చెప్పుకున్నారు. ఋషులకు నిలయంగా ఉన్న ఈ భూమి ఆధ్యాత్మిక స్పృహ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది అన్ని భౌగోళిక సర్వేల నుండి తప్పించుకునే రహస్య ప్రదేశం. ఈ పవిత్ర పర్వతాన్ని సద్గుణవంతులు, ఆధ్యాత్మిక పరిణామాన్ని కోరుకునే వారు మాత్రమే కనుగొనగలరని కథలు చెబుతున్నాయి. నందాదేవి. నందాదేవి దేశంలో 2వ ఎత్తైన పర్వతం మరియు ప్రపంచంలో 23వ ఎత్తైన పర్వతంగా కూడా పరిగణించబడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకప్పుడు నందాదేవి శిఖరం వద్ద అణు విస్ఫోటనాలను నివారించడానికి ఒక బృందం అణు సెన్సింగ్ పరికరాన్ని వ్యవస్థాపించే లక్ష్యాన్ని అమలు చేసింది. కాని పర్వతం వారిని అక్కడ పనిచేయడానికి అనుమతించలేదు. అందువల్ల ఆ బృందం ఉపకరణాన్ని రవాణా చేయలేకపోయింది. కానీ వారు ఒక మూలకాన్ని ఉంచారు. సురక్షితంగా ఉంచబడిన ప్లూటోనియం యొక్క ఈ మూలకం లేదు. ఇది నేటికీ కనుగొనబడలేదు. అది ఎక్కడికి పోయింది? ఎవరికీ తెలియదు మరియు ఈ రహస్యం నేటికీ తాకబడలేదు. ఈ ప్రాంతం దశాబ్దాలుగా మూసివేయబడింది. ఎటువంటి కారణం చెప్పబడలేదు. కాని ఇది అనుమానాస్పద భాగం. ఒక వ్యక్తి ఈ క్రింది ప్రశ్నలు అడగడానికి ఆసక్తిగా ఉండవచ్చు. దాన్ని ఎందుకు మూసివేశారు? ఏదైనా ఆధ్యాత్మిక సారాంశం ఉందా? నందాదేవి పర్వతం వెనుక ఏదైనా ఆధ్యాత్మిక రహస్యం ఉందా? మీరు ప్రశ్నించడానికి ప్రయత్నించినప్పటికీ నందాదేవి వెనుక ఉన్న రహస్యాలకు సమాధానాలు ఏవైనా ఉంటే మీరు ఎప్పటికీ కనుగొనలేరు. ఓం పర్వత్. ఓం గుర్తు ఉన్న పర్వత శ్రేణిని మీరు నమ్మగలరా? ఇది ఓం పర్వతం యొక్క అత్యంత ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక రహస్యం. పర్వతం యొక్క నల్లని నేపథ్యానికి వ్యతిరేకంగా ఓం యొక్క ఈ నమ్మశక్యం కాని స్థానం నేటికీ వివరించబడలేదు. ఇది చాలా బలమైన ఆధ్యాత్మిక శక్తితో ప్రతిధ్వనిస్తుంది కాబట్టి దీనిని ఆధ్యాత్మికంగా పవిత్రంగా భావిస్తారు. ఓం అనే శబ్దం భూమి కంపనాల మాదిరిగానే 783 హెర్జ్ వద్ద కంపిస్తుంది. కైలాస పర్వతం. కైలాస పర్వతం కోసం చాలా సమాధానాలు లేని రహస్యాలు పేరుకుపోయాయి. సముద్ర మట్టానికి 21,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వత శ్రేణి దాగి ఉన్న ప్రదేశం కాదు. కాని ఇది చాలా రహస్యాలతో వ్యాపించి ఉంది. శివుని నివాసం అయిన మాయా సరస్సుల వరకు ఈ శ్రేణి యుగయుగాలుగా పవిత్రమైనది. టిబెటన్ల ప్రకారం ఇది వారి ధ్యాన దేవత డెమ్చోగ్ నివాసం. మరియు జైనుల ప్రకారం ఇది తీర్థంకర్ మోక్షం పొందిన ప్రదేశం. ఈ విభిన్న నమ్మకాలు మరియు దృక్పథాలు దీనిని రహస్యంగా ఆధ్యాత్మికంగా చేస్తాయి. మరో ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే పర్వతం తన స్థానాన్ని మారుస్తూనే ఉంటుంది. అది నిజంగా సాధ్యమేనా? సరే, కాదు. కాని ఇదంతా ఆత్మలు మరియు రహస్యాల గురించే. కైలాస పర్వతాన్ని అక్షం ముండి అని కూడా పిలుస్తారు. ఈ ప్రపంచ అక్షం భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య మాయాజాలం ద్వారా వివరించలేని సంబంధాన్ని అందిస్తుంది. ఈ సంబంధం వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడటం ద్వారా మానవ జీవితాలను సజీవంగా ఉంచుతుందని ప్రజలు నమ్ముతారు. గోముఖ్. జాగ్రత్త. దెయ్యాల ప్రకంపనలు, మృగ ఆలోచనలు లేదా దుష్టశక్తులు ఉన్న వ్యక్తులు అనుమతించబడరు. ఈ రహస్య ఆధ్యాత్మిక ప్రదేశం యొక్క రహస్యం ఏమిటంటే చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శించేటప్పుడు హింసించబడతారు, భయభ్రాంతులకు గురవుతారు మరియు భయభ్రాంతులకు గురవుతారు. వారు మరణానంతర ఆత్మలను లేదా నరక దయ్యాలను కూడా అనుభవించవచ్చని గమనించబడింది. ఈ పవిత్ర భూమి విశ్వాసం లేని ఎవరినీ అనుమతించదు. మీరు ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రదేశం మిమ్మల్ని తినేస్తుంది మరియు మిమ్మల్ని గాయంతో వెంటాడుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రదేశం దాని ఆధ్యాత్మిక సౌందర్యం కారణంగా దీవించబడింది మరియు శాపగ్రస్తమైనది. కాని రాక్షస ప్రవేశాలకు మాయా నియమాల కారణంగా ఈ పర్వతానికి మొదట గోముఖ్ అనే ఆవు నోటి పేరు పెట్టారు. దీనిని గోముఖ్ అని పిలుస్తారు.
ఇది గంగా ప్రవాహాల ద్వారా నేరుగా వచ్చే మంచు మరియు నీటి పాల ప్రవాహం ప్రవహిస్తుంది. ఇది శివలింగం యొక్క సౌందర్యపరంగా ఆహ్లాదకరమైన ప్రభావాలను ఇస్తుంది.